హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ఒక హెల్తీ స్వీట్ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మీకు రాగి పిండితో తయారు చేశానండి. పచ్చి కొబ్బరి తురుము, బెల్లం అయితే వాడాను నేను. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ విధంగా తయారు చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. మీకు ముఖ్యంగా చిన్నపిల్లల లాంటి వాళ్ళకైతే చిన్న చిన్న క్యాండీస్ కింద కూడా తయారు చేసి ఇవ్వచ్చండి ఇది. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా వచ్చేసి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను నేను. అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పున్నర బెల్లం తురుము, కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకునండి. బెల్లం తీసుకున్నాను కదండి, దీంట్లో వేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసి మనం కరిగించుకుంటే చాలండి. బెల్లం ఉండలో ముక్కలు లేకుండా, బెల్లం ముక్కలు లేకుండా. చూసారు కదా, ఇలా కరిగిన బెల్లాన్ని పక్కన పెట్టేసుకుందామండి. పాకం అయితే రానవసరం లేదు. తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని కొంచెం మందంగా ఉన్న పాన్ అయితే తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి ముందుగా పచ్చి కొబ్బరి తురుము తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసి బాగా వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని మొత్తం అంతా అదే పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకునండి రాగి పిండిని కూడా వేయించుకుంటాను కమ్మటి వాసన వచ్చేంత వరకు. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది. పిల్లలకి ఈ విధంగా మనం తక్కువ టైంలో మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. రాగి పిండి కూడా వేసేసుకునండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీన్ని వేయించుకోవాలి, లేకపోతే ఒక మాడిపోతూ ఉంటుంది. కలర్ చేంజ్ తొందరగా అయిపోద్దండి ఇది. చూసారు కదా, ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా తిప్పుతూ ఉంటే నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. లేకపోతే మనం హైలో పెడితే వెంటనే మారిపోతూ ఉంటుందండి రంగు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చి కొబ్బరి తురుము కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా పైకి కిందకి మొత్తం అంతా కలిసిన తర్వాత మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటా ఉంటే ఇదైతే పాకం వస్తుందండి. ఇప్పుడు పాకం వస్తుందండి, మనం ముందు తీసుకోలేదు కాబట్టి. బెల్లం నీళ్ళు వేసిన తర్వాత ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తిప్పుతూ ఉంటే కొంచెం సేపటికి మీకు టైట్ అవుతుందండి ఈ విధంగా. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక స్వీట్ లాగా కావాలనుకుంటే ఒక ప్లేట్లో కానీ చిన్న గిన్నెలో కానీ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే బాగా చల్లారిన తర్వాత చిన్నపిల్లల లాంటి వాళ్ళకి చిన్న చిన్న క్యాండీస్ కింద కూడా మనం చుట్టేసి ఇవ్వచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా టైట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుంటున్నాను. నేనైతే ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి స్వీట్ లాగా. చూసారు కదా, కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకున్న గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా కొంచెం సేపటికి చల్లారిపోతుంది. మీకు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మీకు దీన్ని బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల కిందైనా చేసుకుని పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచిదండి. చూసారు కదండి, మా రాగి పిండితో చేసిన స్వీటు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, రాగి పిండితో హెల్దీ స్వీటు. థ్యాంక్ యూ అండి.